నిన్న యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ ఫైనల్ అయినా కూడా క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవుతాయా లేదా అని చెప్పి మార్కెట్లో ఒక కన్సర్న్ అయితే కంటిన్యూ అయింది కదా. దీని రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ న్యూసే వచ్చింది. దీని గురించి మనం మార్కెట్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఇంకా మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాల్సినటువంటి చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా గోల్డ్ రిలేటెడ్గా మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేసుకోవాలి. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక సెక్టర్లో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీటితో పాటు మార్కెట్లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 544 పాయింట్స్ పెరిగి 76,808 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 135 పాయింట్స్ పెరిగి 23,989 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.17% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ నిన్న యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ ఫైనల్ అయినా కూడా కంప్లీట్గా మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై స్టార్ట్ అవుతాయా లేదా అని భయం ఉంది కదా. దీని రిలేటెడ్గా ఒక క్లారిఫికేషన్ వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నిన్న కొన్ని ఇంపార్టెంట్ ట్వీట్స్ వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆల్రెడీ షిప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, సో క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఒక ట్వీట్ చేశారు. దీంతో పాటుగా ఇరాన్ రిలేటెడ్గా ఆయన మరొక ట్వీట్ని చేస్తూ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ అయితే ఎప్పటికీ తయారు చేయదు, దీనిలో భాగంగానే ఒప్పందం అవుతుందని. అండ్ అంతేకాకుండా యుఎస్ ఇరాన్ ని రీబిల్డ్ చేయడానికి $300 మిలియన్ ఫండింగ్ ఇస్తుందని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. అది జస్ట్ ఫేక్ న్యూస్ మాత్రమే. యుఎస్ ఇరాన్ కి ఎటువంటి ఫండింగ్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా మార్కెట్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి ఒకే ఒక్క రిస్క్ ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్టే. ఈ వార్ ని ఇజ్రాయెల్ అయితే అస్సలు ఆపాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు యుఎస్ ఇరాన్ తోని డీల్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున్న మిడిల్ ఈస్ట్ లోని ఆ ప్లేస్ ఉన్నది కదా, అక్కడ థ్రెట్ ఎవరికి ఉంటుంది? ఇజ్రాయెల్ వాళ్ళకి థ్రెట్ ఉంటుంది ఇరాన్ తోని. సో అందుకనే ఇరాన్ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇరాన్ విషయంలో మేము ఇప్పటికీ కూడా వెనక్కి తగ్గట్లేదు, లెబనాన్ పైన మేము అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తాం, అంటే లెబనాన్ మా పైన అటాక్ చేస్తే తిరిగి ఖచ్చితంగా అటాక్ చేస్తాం. డొనాల్డ్ ట్రంప్ అంటే యుఎస్ వాళ్ళతో డీల్ చేసుకుని ఉండొచ్చు, అండ్ డీల్ చేసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మాకు క్లోజే, యుఎస్ కూడా మాకు క్లోజే, కానీ కొన్ని విషయాల్లో అంటే మా కంట్రీని మేము ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో మేము అస్సలు వెనక్కి తగ్గం అన్నట్టు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా అతను పిఎంగా ఉన్నంతకాలం అసలు ఇరాన్ దగ్గర ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్ తయారవకుండా స్టెప్స్ అయితే తీసుకుంటా అని చెప్పి కొంచెం అగ్రెసివ్గానే స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే ఇరాన్తోని యుఎస్ చేసుకుంటున్నటువంటి ఈ డీల్ ఇజ్రాయెల్కి అయితే అస్సలు నచ్చట్లేనట్టుగానే కనపడుతుంది. సో ఈ డీల్ అయిన తర్వాత కూడా మిడిల్ ఈస్ట్లోని కంప్లీట్గా వార్ ఆగిపోయి పీస్ అన్నది కంటిన్యూ అవుతుందా, లేదా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ తిరిగి అటాక్స్ ఏవైనా చేసుకుంటాయా అన్న ఒక చిన్న కన్సర్న్ అయితే మార్కెట్లో స్టిల్ కనపడుతుంది. దీన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఎందుకంటే ఈ వార్ స్టార్ట్ చేసిందే యుఎస్ కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్తో డిస్కస్ చేసి వార్ అయితే కంప్లీట్గా ఎండ్ అయ్యేలాగా యుఎస్ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఇదొక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనకి ఫుల్ ఫ్లెజ్గా, అంటే ఇప్పుడు ఆయిల్ సప్లైస్ అయితే స్టార్ట్ అవుతాయి అంటున్నారు, కానీ గ్యాస్ ఎల్ఎన్జీ రిలేటెడ్గా అది సప్లైస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఖతార్లో ఉన్నటువంటి ఎల్ఎన్జీ ప్లాంట్ని ఈ వార్లో అటాక్ చేశారు కదా. సో అటాక్ చేయడం వల్ల ఆ ప్లాంట్ అయితే బాగానే దెబ్బతిన్నాక ఆ ప్లాంట్ని కంప్లీట్గా రిపేర్ చేయాలంటే 3 years టైం పడుతుందని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఖతార్ వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ అయిన తర్వాత 1 month లోనే 50% ఆఫ్ ది కెపాసిటీని వీళ్ళైతే రెడీ చేసేస్తామని, అండ్ 2 months అంటే 60 days లోనే 80% ఆఫ్ సప్లైస్ అయితే స్టార్ట్ చేస్తామని. కాకపోతే కొన్ని ట్రైన్స్ ఇక్కడ దెబ్బతిన్నాయి కదా, వాటిని కంప్లీట్ గా రిపేర్ చేసి 100% సప్లై స్టార్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 year టైం అయితే పడుతుందని చెప్పి వాళ్ళ కస్టమర్స్ తో ఖతార్ వాళ్ళు కామెంట్ చేసినట్టుగా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు చెప్తున్నట్టుగా 2 months లోనే 80% ఆఫ్ సప్లైస్ కనుక స్టార్ట్ అనుకోండి, అది ప్రపంచం మొత్తానికి కూడా చాలా పాజిటివ్గానే మనం చూడాలి. ఈవెన్ 3 years టైం పడుతుంది అనుకున్నాం కదా 100% సప్లై స్టార్ట్ అవడానికి, వాళ్ళు ఇప్పుడు 1 year టైం పడుతుంది అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ 1 yearలో తిరిగి 100% సప్లైస్ కనుక స్టార్ట్ అయినట్లయితే అది వరల్డ్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం బిగ్ రిలీఫ్గానే చూడాలి. కాకపోతే ఇప్పటివరకు ఖతార్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. జస్ట్ కొంతమందితో వీళ్ళు కామెంట్ చేశారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రమే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది నిజమా లేదా అన్నది వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వచ్చినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది మార్కెట్ రిలేటెడ్గా డెఫినెట్గా పాజిటివే. కాకపోతే దీంతో పాటుగా మనకి ఇప్పుడు ఈ వార్ జరిగిన తర్వాత
ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది కదా. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచుతాయని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ స్టెప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ 1995 తర్వాత ఇప్పుడు ఆ లెవెల్కి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అన్నది ఇదే ఫస్ట్ టైం. ఈ రోజు వీళ్ళైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారంటే ఫ్యూచర్లోని మరిన్ని సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు అయితే పెంచేటువంటి అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. దట్టు యుఎస్ ఫెడ్ వాళ్ళు లాస్ట్ టైమే డిసెంబర్ మీటింగ్ లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా, ఎందుకంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువగానే పెరిగింది. 2 years హై లెవెల్లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అన్నది ఉన్నది. యుఎస్ ఫెడ్ పెట్టుకున్నటువంటి 2% టార్గెట్ కి ఇన్ఫ్లేషన్ రావాలంటే యుఎస్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశాలు డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. ఈవెన్ యుఎస్ ఫెడ్ అనే కాదు, మన ఆర్బీఐ కూడా మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకపోయినా కూడా డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే లోన్స్ అవి ఆల్రెడీ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళ పైన అదనపు భారం పడేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా ఉన్నది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నీట్ ఎగ్జామ్ పేపర్ అయితే లీక్ అయింది కదా లాస్ట్ టైం, మీ అందరూ కూడా న్యూస్ వినే ఉంటారు. సో ఈ పేపర్ లీక్ అయింది, మైట్ బి టెలిగ్రామ్ లో లీక్ అయినట్టుంది. దాంతోనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది కదా. సో ఈ రీ ఎగ్జామ్ అయ్యే వరకు అంటే June 22 వరకు కూడా టెలిగ్రామ్ యాప్ పైన బ్యాన్ విధిస్తున్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ యాప్ పైన బ్యాన్ విధించడమే కాదు, June 30 వరకు టెలిగ్రామ్ లోని ఎడిట్ ఆప్షన్ ని కూడా డిసేబుల్ చేయాలని చెప్పి టెలిగ్రామ్ ని గవర్నమెంట్ ఆదేశించినట్టుగా కూడా న్యూస్ అయితే వస్తుంది. దీంతో పాటుగా యాప్ స్టోర్ ఉన్నది కదా, యాపిల్ యాప్ స్టోర్, దాని నుంచి టెలిగ్రామ్ యాప్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలని కూడా గవర్నమెంట్ ఆదేశించినట్టు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో మీలో చాలా మంది మార్కెట్ న్యూస్ రిలేటెడ్ అంటే మార్కెట్ టైంలో న్యూస్ అది ఫాలో అవుతుంటారు కదా, కంపెనీస్ నుంచి వచ్చేటువంటి న్యూస్లు కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం కదా. సో వాటిని చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇంకా ఇప్పటి వరకు చూసినట్లయితే టెలిగ్రామ్ అయితే పనిచేస్తుంది, ఇంకా టెలిగ్రామ్లో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఒకవేళ సడన్ గా టెలిగ్రామ్ పనిచేయడం ఆగిపోయినట్లయితే మార్కెట్ టైంలో రెగ్యులర్ న్యూస్లు కావచ్చు లేదా ఇంపార్టెంట్ న్యూస్లు కావచ్చు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాలన్నట్లయితే మనకి ఆల్టర్నేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నది కదా మంది, చాలా మంది ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కూడా. సో ఈ వాట్సాప్ ఛానల్లో వెంటనే మీకు అయితే షేర్ చేస్తాం. సో మీలో ఎవరైనా వాట్సాప్ ఛానల్ని ఇప్పటికి కూడా ఫాలో అవట్లేనట్లయితే లింక్ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను, ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఒకవేళ టెలిగ్రామ్లో కనుక ఇటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినట్లయితే వాట్సాప్లోని మీకు వెంటనే అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 years లోని గోల్డ్ బాగా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్స్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనపడడంతోనే గోల్డ్ అయితే పెరిగింది కదా. దాని తర్వాత కూడా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, కానీ రీసెంట్ గా కొంత సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బయింగ్ యాక్టివిటీ అన్నది కొంత అయితే తగ్గింది రీసెంట్ మంత్స్ లోని. సో దాంతో పాటుగా ఈ ఇష్యూస్ అంటే మిడిల్ ఈస్ట్ లో వార్ కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటితోని మనకి గోల్డ్ ప్రైస్ లో వాలటాలిటీ కనపడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ December 2024 తర్వాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు ఈ మే మంత్ లోని స్ట్రాంగ్ గా గోల్డ్ బై చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు దగ్గరగా 10 metric tons ఆఫ్ గోల్డ్ అయితే ఈ మే మంత్ లో పర్చేస్ చేశారని, దాంతో చైనీస్ బ్యాంక్ యొక్క గోల్డ్ రిజర్వ్స్ 2332 metric tons కి రీచ్ అయినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఇప్పుడు డాలర్ కి అగైనిస్ట్ గా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అయితే గోల్డ్ ని స్ట్రాంగ్ గానే పర్చేస్ కంటిన్యూ చేస్తుంది. చైనీస్ సెంట్రల్ బ్యాంక్ తో పాటుగా రిమైనింగ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇలాగే గోల్డ్ ని స్ట్రాంగ్ గా పర్చేస్ చేయడం తిరిగి స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ లోని మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు రిమైనింగ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. కాకపోతే గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం వలన ఆల్రెడీ జపనీస్ సెంట్రల్ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది. ఈవెన్ వేరియస్ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెంచినట్లయితే షార్ట్ టర్మ్ లోని గోల్డ్ ప్రైస్ పైన కొంత ఇంపాక్ట్ అయితే పడచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ కొంత పాజిటివ్ గానే రిటర్న్స్ డెలివర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని సింగిల్ స్టాక్ కాదు, ఒక సెక్టర్ లో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే పెయింట్ ఇండస్ట్రీ ఉన్నది కదా, ఈ పెయింట్ ఇండస్ట్రీలోని ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయితే జరుగుతున్నది. రీసెంట్ గా క్రూడ్ ప్రైసులు బాగా పెరిగాయి కదా. క్రూడ్ ప్రైసులు బాగా పెరగడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేటువంటి ఇండస్ట్రీ ఏంటి? చాలా ఇండస్ట్రీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి, దానిలో పెయింట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. పెయింట్ ఇండస్ట్రీ పైన ఇంపాక్ట్ పడుతుండడం వల్ల వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకూడదని చెప్పి అన్ని పెయింట్ కంపెనీస్ ఏం చేశాయి,
లాస్ట్ ఒక 3 to 4 months లోని కంటిన్యూస్ గా వాళ్ళు ప్రైస్ హైక్లు అనేవి తీసుకుంటూ వెళ్ళాయి. దీంతో పాటుగా ఈ పెయింట్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే బిర్లా ఓపస్ వాళ్ళు ఎప్పుడైతే పెయింట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తుండడంతో చాలా పెయింట్ కంపెనీస్ వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయి, ఈవెన్ కొన్ని పెయింట్ కంపెనీస్ ప్రైస్లు అవి పెంచకపోవడం వల్ల ఆ కంపెనీస్ మార్జిన్స్ పైన కూడా మనకి ఇంపాక్ట్ పడింది. రీసెంట్ గా ఈ Q4 రిజల్ట్స్ వచ్చాయి కదా, ఈ Q4 రిజల్ట్స్ తర్వాత ఈ పెయింట్ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్స్ అన్ని కూడా కాన్ కాల్ ఏం షేర్ చేశాయంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 సెకండ్ హాఫ్ నుంచి కూడా వీళ్ళకి డిమాండ్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నదని, సో ఫర్దర్ గా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంటే కనపడచ్చు. డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా కంటిన్యూ అవ్వచ్చు. దట్టు ఈసారి మాన్సూన్ కూడా కొంత డిలే అవ్వచ్చు కదా, దాని వలన కూడా వీళ్ళకి డిమాండ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఫైనాన్షియల్ ఇయర్ లో అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్స్ కామెంట్ చేశాయి. అండ్ అంతేకాకుండా క్రూడ్ ప్రైసులు పెరిగాయని వీళ్ళు ఏం చేశారు, రీసెంట్ గా మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ హైక్లు తీసుకున్నారు. దాని గురించి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రైస్ హైక్ తీసుకున్న తర్వాత మరి వార్ ఆగిపోతుంది కదా, వార్ ఆగిపోవడం వలన ఎక్కడ $100 పైన క్రూడ్ ప్రైస్ ఉండేది, ఇప్పుడు చూసినట్లయితే క్రూడ్ ప్రైస్ ఆల్మోస్ట్ $80 కి అయితే తగ్గింది. సో క్రూడ్ ప్రైసులు తగ్గిన తర్వాత ఇప్పుడు ప్రైసులు పెంచాయి కదా, ఆ ప్రైస్ ని తిరిగి పెయింట్ కంపెనీస్ తగ్గిస్తాయంటే మాక్సిమం తగ్గించు. సో తగ్గించకపోవడం వలన కమింగ్ క్వార్టర్స్ లో డెఫినెట్ గా అది పెయింట్ కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ ప్లే చేస్తుంది అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేసినట్టుగా డిమాండ్ మూమెంటం కూడా కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా అది పెయింట్ కంపెనీస్ కి అయితే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి కమింగ్ క్వార్టర్ లోని పెయింట్ కంపెనీస్ నెంబర్స్ ఎలా వస్తాయి అండ్ కాన్ కాల్ లో వీళ్ళ మేనేజ్మెంట్స్ ఏం చెప్తాయి అన్నది ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న మన యూనియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు ఒక ఈవెంట్ లో మాట్లాడి విండ్ ఎనర్జీ కంపెనీస్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. మన కంట్రీలోని ఉన్నటువంటి ఓల్డ్ విండ్ టర్బైన్ జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొత్త వాటితోని నెక్స్ట్ 30 days లోని రిప్లేస్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఎందుకంటే ఈ ఓల్డ్ వాటిని కొత్త వాటితో రిప్లేస్ చేసినట్లయితే కొత్తవి మోర్ కెపాసిటీతో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతో గవర్నమెంట్ ఈ విధంగా స్టెప్స్ అయితే తీసుకుంటుందని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఓల్డ్ విండ్ టర్బైన్ కెపాసిటీస్ ని కొత్త వాటితో రిప్లేస్ చేసినట్లయితే విండ్ టర్బైన్ జనరేటర్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే ఆర్డర్స్ వచ్చినట్లయితే ఈ విండ్ టర్బైన్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయినా సుజలాన్ ఎనర్జీ అండ్ అలాగే ఐనాక్స్ విండ్ ఉన్నాయి కదా, ఈ 2 కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సుజలాన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గానే అనే వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని కవర్ చేశారు కదా. సుజలాన్ రిలేటెడ్ గా వాళ్ళు కొన్ని అకౌంట్స్ లో అది కూడా ఫ్రాడ్ చేశారు, అంటే నెంబర్స్ అవి కూడా కొంత ఇన్ఫ్లేట్ చేసి చూపించారు అని చెప్పి సెబీఏ గుర్తించింది. దాంతో సెబీ వాళ్ళపైన పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసింది. ఆ న్యూస్ వచ్చిన టైంలో మనకి స్టాక్ లో కూడా బాగానే ప్రెషర్ కనపడింది. దీని రిలేటెడ్ గా అంటే వీళ్ళు ఫర్దర్ గా తప్పులు చేస్తారా చేయరా ఇవేం మనం చెప్పలేం, కానీ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ రిస్క్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు ఐనాక్స్ విండ్ వాళ్ళు ఈ రోజు ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ కోసం అని చెప్పి ఐనాక్స్ విండ్ వాళ్ళు 1500 మెగావాట్ విండ్ టర్బైన్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మన కంట్రీలోనే లార్జెస్ట్ బ్రోకింగ్ కంపెనీస్ అయినటువంటి గ్రో, జీరోదా, ఏంజల్ వన్ అండ్ అప్ స్టాక్స్ వీళ్ళందరికీ కూడా గిఫ్ట్ సిటీ త్రూ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అంటే US స్టాక్స్ ఇన్వెస్టింగ్ కావచ్చు అండ్ అదర్ కంట్రీస్ లో ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. సో వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. సో చూడాలి త్వరలో అయినా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. సో వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లయితే నెక్స్ట్ 2 to 3 months లోని వీళ్ళు US స్టాక్స్ ఇన్వెస్టింగ్ ఆప్షన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ 4 కంపెనీస్ కి కూడా అది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. వీళ్ళ యాంటీబయోటిక్ అయినటువంటి ఎన్మెటాజోబెక్టమ్ US లోని లాంచ్ చేసేందుకు గాను వీళ్ళకి లైసెన్స్ రిలేటెడ్ గా వీళ్ళు అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ లైసెన్స్ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే త్వరలోనే ఈ యాంటీబయోటిక్ ని వీళ్ళు US లోని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. US లో దీన్ని లాంచ్ చేసినట్లయితే US లో దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఆర్చిడ్ ఫార్మా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ NSE వాళ్ళు నిన్న కొత్తగా 11 న్యూ సెక్టోరియల్ ఇండెక్సెస్ అయితే లాంచ్ చేశారు. సో వీళ్ళ సెక్టోరియల్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు నిఫ్టీ పవర్, నిఫ్టీ క్యాపిటల్ గూడ్స్, నిఫ్టీ టెలికమ్యూనికేషన్, నిఫ్టీ కన్స్ట్రక్షన్, నిఫ్టీ కన్స్యూమర్ సర్వీసెస్ తో పాటుగా నిఫ్టీ హాస్పిటల్, నిఫ్టీ NBFC, నిఫ్టీ ఇన్సూరెన్స్, నిఫ్టీ హౌసింగ్ ఫైనాన్స్ తో పాటు మరికొన్ని ఇండెక్సెస్ ని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ 1 to 2 years గా చూసినట్లయితే
ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా మన ఇండియన్ మార్కెట్ లోని సెల్లర్స్ కింద మారుతున్నారు కదా, కంటిన్యూస్ గా వీళ్ళు సెల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సెల్లింగ్ టైంలో కూడా ఎఫ్ఐఎస్ 84 స్టాక్స్ లోని వాళ్ళ హోల్డింగ్ అయితే పెంచుకోవడం జరిగింది. వీటిలో మీరు చూసినట్లయితే ఇక్కడ కంపెనీ పేర్లు అయితే చూడొచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి. యాక్సెస్ గేట్స్ కావచ్చు, పాన్షియా బయోటెక్ కావచ్చు, వీటితో పాటు చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెక్స్ట్ పేజెస్ కూడా చేంజ్ చేస్తున్నాను చూడండి. ఎక్కడెక్కడ ఎఫ్ఐఎస్ 2024 సెప్టెంబర్ తో కంపేర్ చేస్తే 2026 మార్చ్ నాటికి వాళ్ళ హోల్డింగ్ పెంచుకున్నారన్నది వీళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎఫ్ఐఎస్ లోని కొందరు ఎఫ్ఐఎస్ అసలు కొన్ని స్టాక్స్ ఎందుకు కొంటారో అర్థం కాదు, ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో పెద్దగా బిజినెస్ ఉండదు కానీ అక్కడ ఎఫ్ఐ హోల్డింగ్స్ లైట్ గా పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటిని చూసి మనం ఎప్పుడు కూడా స్టాక్స్ లో ఉన్నది కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్న ఆ స్టాక్ ను కొన్నారన్నది మనకు తెలియదు కదా. ఒకవేళ ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు మనకి చెప్పి ఎగ్జిట్ అవ్వరు కదా. వన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అటువంటి కంపెనీస్ లోని మనం ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇందులో కంపెనీస్ మనం చూసినట్లయితే కొన్ని కంపెనీస్ లోని పెద్దగా బిజినెస్ అది కూడా మరి అంత బీభత్సమైన బిజినెస్ అది లేకపోయినా కూడా ఎఫ్ఐ హోల్డింగ్ అయితే కొంత పెరగడం జరిగింది. నెక్స్ట్ మన ఇండియన్ కంపెనీస్ ఇప్పుడు ఏఐ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి కదా. దీనిలో భాగంగా కొన్ని ఏఐ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లోని మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ వాళ్ళు కూడా మన ఇండియన్ కంపెనీ అయిన సర్వం ఏఐ లోని 10.46% స్టేక్ ని 1427 crores కి ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఈ సర్వం ఏఐ లోని ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ ఏఐ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హెచ్సిఎల్ టెక్ వాళ్ళు ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా హెచ్సిఎల్ టెక్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ సర్వం ఏఐలో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాంతో వీళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ అయితే ఓపెన్ అవుతాయని, ఆల్రెడీ వీళ్ళు 5 డిఫరెంట్ ఐపీస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నామని, ఇప్పుడు సర్వం 6th ఐపీగా మారబోతున్నట్టుగా అండ్ త్వరలోనే వీళ్ళు మోర్ సాఫ్ట్వేర్ ఐపీస్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు వివోతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. కాకపోతే ఈ వివోతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయాలంటే వీళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్ అయితే కావాల్సి ఉన్నది. నో ఆ అప్రూవల్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండడంతోనే ఇప్పటి వరకు ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా అప్రూవల్ త్వరలోనే రాబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఇది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్ థింగ్ కానుంది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి. రీసెంట్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఒకసారి మాట్లాడుతూ వివో జాయింట్ వెంచర్ తో వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వీళ్ళకి వచ్చేసినట్లయితే అది డిక్సన్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ చైనా నుంచి మన కంట్రీలోకి పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అదే పీపీఎఫ్ ఉంటుంది కదా, దీన్ని చీప్ గా డంపింగ్ చేస్తుండడంతో లోకల్ ఇండస్ట్రీ అయితే ఇంపాక్ట్ అవుతుందని చెప్పి దీనిపైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళతో పాటుగా మరికొన్ని కంపెనీస్ అయితే గవర్నమెంట్ ని అప్రోచ్ అవడం జరిగింది. దీని రిలేటెడ్ గా కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీనిపైన గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో చైనా దగ్గర నుంచి వచ్చే ఈ పీపీఎఫ్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లయితే దానివల్ల వీళ్ళకి కాంపిటీషన్ తగ్గుతుంది కదా. ఎందుకంటే అక్కడి నుంచి చీప్ గా వచ్చింది అనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి ఎవరు కొనుక్కోరు కదా. సో దానివల్ల వీళ్ళకి కాంపిటీషన్ తగ్గుతుంది, ఎక్కువ మంది బయర్స్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఇది గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బయో బేస్డ్ కెమికల్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసే వీళ్ళ ప్రొడక్ట్ కి జపనీస్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ ని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేయొచ్చని, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రొడక్ట్ కి జపనీస్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఏదైతే పేటెంట్ వచ్చిందో అది గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళు సౌత్ అహ్మదాబాద్ లోని ఒక రెసిడెన్షియల్ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని సైన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళకి 180 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త జేడీవీ ద్వారా వీళ్ళకి 180 crores టాప్ లైన్ జనరేట్ అవుతుందంటే డెఫినెట్ గా అది వీళ్ళకి పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు మన ఇండియాలోని ఏఐ అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసేందుకు గాను వీళ్ళు గ్లోబల్ ఇంజనీరింగ్ లీడర్ అయినటువంటి జబిల్ అనేటువంటి కంపెనీతోనైతే కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ జబిల్ వాళ్ళకి ఇంజనీరింగ్ అండ్ క్రాస్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా గ్లోబల్లీ ఏఐ రెడీ డేటా సెంటర్ హార్డ్వేర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి డిమాండ్
డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే వీళ్ళు అడ్రస్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు డేటా సెంటర్స్ రిలేటెడ్ గా గ్లోబల్లీ చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా. సో దీన్ని క్యాటర్ చేసేందుకు గాను అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ జబిల్ వాళ్ళతో కొలాబరేట్ అవడం జరిగింది. నెక్స్ట్ అనదర్ అదాని గ్రూప్ కంపెనీ అయినటువంటి అదాని పోర్ట్స్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి కలరీస్ అనేటువంటి కంపెనీతో పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా అదాని పోర్ట్స్ వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉన్నదో దానిలోని వీళ్ళు టోటల్ గా $850 million వరకు టెక్నాలజీ సైడ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ గా బిజినెస్ ని ఏని యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా అదాని పోర్ట్స్ వాళ్ళు 2030 నాటికి 91 MMT అడిషనల్ కెపాసిటీని ఏదైతే అన్లాక్ చేయాలనుకుంటున్నారో దాన్ని కలరీస్ తో కొలాబరేషన్ లో భాగంగా యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా అదాని పోర్ట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.